గ్రంథం 105వ కీర్తన 18వ వచనం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. సంకెళ్ళ చేత అతడు బంధించబడ్డాడు. ఎవరు తెలుసా మీకు? యోసేపు. 17వ వచనం చివరి లైన్, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను బంధించారు, నొప్పించారు, ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు, యాకోబుకు ప్రియమైన కుమారుడు, దేవుణ్ణి కలిగిన వాడు, దేవుని దర్శనములు పొందుకున్నవాడు. కానీ అన్యాయంగా, అక్రమముగా, అసూయ చేత అన్నయ్యలే అభము శుభము ఎరుగనటువంటి అద్భుతమైన ఆత్మీయుణ్ణి అమ్మేశారండి. అలా అమ్మినప్పుడు ఎలా అమ్మారంటే బానిసగా అమ్మేశారు. ఆ రోజుల్లో బానిసలను ఎవరైనా కొనుక్కుని వెళ్తున్నప్పుడు చేతులకు కాళ్లకు సంకెళ్ళు బిగిస్తారు. రాకుమారుడుగా పెరిగాడు, తండ్రికి ప్రియమైన కుమారుడుగా పెరిగాడు, తండ్రి ఆస్తికి కర్త, కాబోయే ఆస్తి అంతస్తు కలిగి జీవించవలసిన కుమారుడు అన్యాయంగా అమ్మివేయబడ్డాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, అతనికి వేయబడిన సంకెళ్ళ చేత అతడు చాలా బాధపడ్డాడు. ఏం తప్పు చేశానని చెప్పి నన్ను బానిసగా అమ్మేశారు, ఏ తప్పు చేశానని చెప్పి, ఏ నేరం చేశానని చెప్పి నా చేతులకు కాళ్లకు సంకెళ్ళు బిగించారు. ఏమవుతుంది నా జీవితం, ఏం కాబోతుంది నా భవిష్యత్తు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఆ రోజు యోసేపు ఆ ప్రశ్న వేసుకోవడానికి హక్కు లేదంటారా? ఖచ్చితంగా ఉంది. మొత్తం 12 మంది, ఎవడు అమ్మివేయబడలా, ఎవడు సంఖ్యల చేత బంధించబడలా. ఈ ఉన్న 12 మందిలో నేనే ఆత్మీయుణ్ణి, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడిని, యథార్థంగా జీవించాలని ఆశపడుతున్న వాడిని, నాన్నకు నిజం చెప్పిన వాడిని, నాన్న చేత నమ్మకమైన కుమారుడు అనిపించుకున్న వాడిని. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం, అంతేకాకుండా చాలా సంతోషం. నాన్నకు సంతోషాన్ని పంచిపెట్టిన నేనెందుకు ఈ విధంగా సంఖ్యల చేత బంధించబడాలి? యథార్థంగా జీవిస్తున్నా, నీతిగా జీవిస్తున్నా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నా, పరలోకపు తండ్రి సంతోషించాలని చెప్పి నా జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించా. దేవునికి దూరంగా జీవించే వాళ్ళు బాగున్నారు, దేవుని దృష్టిలో నీతిమాలిన పనులు చేసేవాళ్ళు బాగున్నారు, మా అన్నలు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు స్వేచ్ఛ కలిగి ఉన్నారు, వాళ్ళు నాన్నతో ఉన్నారు, వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అంతమందిలో నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది? హీన స్థితికి చేరిపోయాను. ఈరోజు మనలో ఎవరైనా ఆ ప్రశ్న గుండా వెళుతున్నారా? బ్రదర్, నాకు ఎందుకు అనిపిస్తుంది నాకే అన్ని కష్టాలని, మా ఆఫీస్లో నాకే ఎక్కువగా బెదిరింపులు వస్తున్నాయని, నాకే భద్రత లేకుండా పోయిందని, మా ఇంట్లో అందరూ బాగున్నారు, అందరికీ చక్కగా పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కన్నారు, నాకే పెళ్లి కాల, నాకే పిల్లల బొట్ల, నా జీవితమే స్థిరపడలా, దొరక నాకే బాధ పెట్టే గాయపరిచే భర్త దొరికాడు, మా చెల్లి కావచ్చు, మా అక్క కావచ్చు, మంచి భర్త దొరికాడు, నాకే నా ప్రాణం తీసే భర్త దొరికాడు, నా ప్రాణం తీసే భార్య దొరికింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? పైపెచ్చు మా ఇంట్లో అందరికంటే నేనే ఆత్మీయురాల్ని, అందరికంటే ముందుగా రక్షించబడిన వాడిని, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేదాన్ని, దేవుని ప్రేమించేవాడిని, మరి అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, దేవుణ్ణి తెలుసుకున్నాను, మరి నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి? యోసేపు ఈ ప్రశ్న వేయడానికి 100% హక్కుదారుడు. సంఖ్యల చేత యోసేపును బంధించి తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంత ఏడ్చుంటాడో స్పష్టంగా బైబిల్లో ఉంది. ఇనుము అతని ప్రాణమును బాధ పెట్టింది. నీ బాధకు కారణం ఏమిటి? లేదన్నా అలు చేతులు ఆటలేదు, ఏం చేయాలో తెలియటం లేదు, ఎందుకు ఇలా జరుగుతుందో, నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అనే ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. నా చుట్టూ ఉన్న అందరూ బాగున్నారు, నా పరిస్థితి బాగాలేదు, అందరూ రోజు రోజుకు పైకి వస్తున్నారు, కానీ ఎందుకో రోజు రోజుకు నేను నా జీవితంలో దిగబడిపోతున్నాను, దిక్కుతోచని స్థితికి చేరిపోతున్నాను, దీనహీన స్థితికి రోజు రోజుకు దిగిపోతున్నాను, ఎందుకు నాకే ఈ కష్టాలు అనే ప్రశ్న నువ్వు వేస్తున్నట్లయితే, నీకంటే ముందుగా ఈ ప్రశ్న ఓ నీతిమంతుడు వేశాడు. అతని పేరు యోసేపు. ఇనుపు సంకెళ్ళు అతన్ని బాధించినాయి. సహోదరి సహోదరులు, జీవితంలో ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే వారు బహుగా బాధల గుండా వెళ్ళిన వారు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. మామిడి పండు
మీలో ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా? ఇంటికి నాన్నో లేక అమ్మో ఒక డజన్ మామిడి పండ్లు తీసుకొస్తుంది. ఏమిటట? రసాలు. ఏమిటి? రసాలు. ఇంటికి మామిడి పళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ మామిడి పండు మన చేతిలో తీసుకున్నప్పుడు ఏం చేస్తామో మీరు చెప్పండి. ఇటు నొక్కుతారు, అటు నొక్కుతారు, ఇటు నొక్కుతారు, అటు నొక్కుతారు, ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటు. పాపం ఆ మామిడి పండును నొక్కని ఏరియా ఉండదండి. నలుదిక్కుల కాదు, ఎన్ని దిక్కులుంటే అన్ని దిక్కుల నొక్కి 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 నొక్కి. ఇప్పుడు ఆ మామిడి పండు నొక్కబడ్డం వల్ల అది సంతోషాన్ని పంచబోతుందా లేకపోతే ఏడిపించబోతుందా? మీరే చెప్పాలి. అది ఎంత ఎక్కువగా నొక్కబడితే అంత ఎక్కువగా ఎవరి చేతిలో ఉందో అతన్ని సంతోషపరచబోతుంది. సహోదరుడు సహోదరి, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఆ దేవుడు ఒకవేళ నీ జీవితాన్ని ఒకవేళ నొక్కుతూ ఉన్నట్లయితే నొక్కేటటువంటి దేవుణ్ణి బహుగా సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావు అనేది వాస్తవం. భూమి ఎంత చక్కగా ఉన్నప్పటికీ దాన్ని దున్నితే తప్ప అది పండే అవకాశము లేనే లేదు. పండ్లు నలపబడితే తప్ప అది జ్యూసుగా మారేటటువంటి అవకాశం లేదు. నలగగొట్టబడినటువంటి గోధుమలే నీకు నాకు ఆహారం అవుతాయి. నలిపివేయబడినటువంటి ద్రాక్షాలే నీకు నాకు ద్రాక్షారసంగా మారుతుంది. నలిపివేయబడినటువంటి మామిడి పండు నీకు నాకు చక్కని మామిడి జ్యూసునిస్తుంది. అది నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి నలపబడితేనే అవి నీకు నాకు నలుగురికి ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాయి. అలాగే వినో, దేవుడు నిన్ను నన్ను సృష్టించాడో నాసుగ్గా ఉండడానికి మాత్రం కాదు, నలిపివేయబడి నలుగురికి ఆనందాన్ని సంతోషాన్ని ఆత్మీయంగా నువ్వు పంచిపెట్టాలి. అనగా దేవుడు తను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలన్న వ్యక్తిని ఖచ్చితంగా నలగొడతాడు. ఈరోజు మీలో ఎవరైనా నా జీవితం బహుగా నలగొట్టబడుతుంది, బహుగా నలిగిపోతున్నాను, కొన్నిసార్లు అంటూ ఉంటాం, బాగా నలిగిపోతున్నాను. కొన్నిసార్లు భర్తను ప్రేమించేటటువంటి భార్య, భర్తను అర్థం చేసుకున్నటువంటి భార్య పక్కింటి ఆవిడతో, వదిన మా ఆయన చాలా నలిగిపోతున్నాడు అని అంటూ ఉంటుంది. మా అబ్బాయి చాలా నలిగిపోతున్నాడు అని అంటూ ఉంటుంది తల్లి. నాన్న లేడు, వాడే కష్టపడాలి, వాడే బిడ్డలను తమ్ముళ్ళని చదివించుకోవాలి, చెల్లెలను చదివించాలి, మమ్మల్ని అందరినీ పోషించాలి. ఎంత నలిగిపోతున్నాడో. ఎస్, నలిగిపోవడం వల్ల నువ్వు నలిగిపోతున్నావు, కానీ నీ ఇంట్లో ఉన్న నలుగురికి నువ్వేం చేస్తున్నావు? భవిష్యత్తుని ఇస్తున్నావు. అర్థం చేసుకో. ఆధ్యాత్మిక జీవితంలో నలగగొట్టబడము అనేది నలుగురికి ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు అనుమతిస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఏ సంఖ్యల్లో అయితే యోసేపును బాధించినాయో ఆ సంఖ్యలే యోసేపును భాగ్యవంతునిగా చేసినాయి. బంగారపు గొలుసులో ధరించే విధంగా యోసేపును చేసింది ఆ సంఖ్యలే. సహోదరి సహోదరుడా, నీ కష్టం వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది ఉన్నతమైన ఉద్దేశం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధ వెనుక దేవుడు భాగ్యాన్ని దాచిపెట్టాడు. ఆ భాగ్యాన్ని నువ్వు కళ్ళారా చూసే రోజు రాబోతుంది. అంతవరకు ధైర్యంగా ఆ బాధను భరించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైనటువంటి శ్రేష్టమైన సందేశం ద్వారా మమ్ములను ప్రభువా దర్శించినందుకు వందనాలు. ఆధ్యాత్మిక జీవితంలో సంఖ్యలు ఉంటాయి. ఆ సంఖ్యలను ప్రభువా మేము మమ్మల్ని బంధించటానికే వాడుతున్నావు అనే భావన మాకున్నట్లయితే మేము బందీలం అయిపోతాం. కానీ ఈ సంఖ్యల ద్వారా దేవుడు మా జీవితంలో ఉన్నత విలువైన పాఠాలు నేర్పించబోతున్నాడు. బాధించే ఈ సంఖ్యల వెనుక దేవుడు భాగ్యాన్ని దాచిపెట్టాడు అనే వాస్తవాన్ని మేము గ్రహించినట్లయితే, నాయనా బాధపడక యోసేపు వలె నాయనా పరిపూర్ణమైనటువంటి పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈరోజు ఎవరితోనైతే నువ్వు మాట్లాడావో ప్రతి ఒక్కరు నాయన వారు కలిగి ఉన్న బాధ్యత, తల్లిగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, భార్యగా కావచ్చు, భర్తగా కావచ్చు, బిడ్డలుగా కావచ్చు, సేవకునిగా సేవకురాలుగా కావచ్చు, నువ్వు ఇచ్చినటువంటి బాధ్యత భారంగా భావిస్తే నాయనా మా బ్రతుకు తెల్లారిపోతుంది. కానీ భాగ్యంగా భావిస్తే మా బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి మా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి బాధ్యత బరువుగా కాకుండా భాగ్యంగా ఎంచి మా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి ఆశీర్వాదంగా మమ్మల్ని మలచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.